శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం లఖిందిడ్డి గ్రామంలో గత కొన్నేళ్లుగా కూటికుప్పల శ్రీరాములు కమలకుమారి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వీళ్ళది నిరుపేద కుటుంబం. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. వీరి పిల్లలకి నయం కాని వింత జన్యు సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. వారి పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి టెక్కల్ ఇన్ఛార్జ్ దువ్వాడ వాణి దృష్టికి తీసుకొచ్చారు. వీరి సమస్యను గమనించి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పలాసలోని ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి ప్రారంభోత్సవం నాడు బాధితులు సీఎంని కలిసి ఆరోగ్య సమస్య గురించి కోరగా సీఎం సహాయం కింద 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నా పేరు కూటికుప్పల్లి జ్యోతి. మాది శ్రీకాకుళం జిల్లా లఖంతిడ్డి గ్రామం, కోటబొమ్మాలి మండలం, టెక్కల్ నియోజకవర్గం. నా ప్రాబ్లం, నేను 8 సంవత్సరాల కిందట స్కూల్లో పరిగెడుతుండి పడిపోయాను. అందువల్ల కాళ్ళు చేతులు దూరంగా అయిపోయి అప్పటి నుంచి నేను నడవలేకపోతున్నాను. నా పేరు కూటికుప్పల కమలకుమారి, అది లఖంతిడ్డి. మీరు పలాసలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కదా, ఎందుకు కలిశారు, ఎలా కలిశారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు, మా పిల్లల ఆరోగ్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాము. ఇలాగా అది గడప గడప ప్రోగ్రాంకి దువ్వాడ శ్రీనివాసరావు గారు వచ్చారు. వచ్చి మీ ప్రాబ్లం ఏంటమ్మా ఏంటి అనేసి అంటే మా పిల్లలకి చూపించి మా పిల్లల పరిస్థితి చెప్పినాము. చెప్తే ఆరోగ్య సురక్ష ఉందమ్మా, ఆ రోజు ఆరోగ్య సురక్షకి తీసుకుని వెళ్ళి మీ పాపను చూపించండి, వాళ్ళు చెక్ చేసి మీ పాప పరిస్థితిని బట్టి మాకు చెప్తారు. ఆ రోజు పరిస్థితిని బట్టి చూసుకొని జగనన్న దృష్టి తీసుకెళ్దామనేసి చెప్పినారు. ఆరోగ్య సురక్ష చూపించినాము. వాళ్ళు పరీక్షలు చేసినారు. చేసి ఇలాగా ఆ రోజు వాణి మేడం గారు వచ్చినారు. వాణి మేడం గారు అంటే ఎవరు? దువ్వాడ వాణి మేడం గారు, ఎమ్మెల్యే పోటీ చేయనున్న దువ్వాడ వాణి మేడం గారు వచ్చి మా పాపను చూసి, అమ్మ మీరు ఏంటి పాప ప్రాబ్లం అని అడిగినారు. అడిగితే మేము ఈ పరిస్థితులన్నీ చెప్పాము. చెప్తే ఒకసారి జగనన్న ఇక్కడ హాస్పిటల్ ఓపెనింగ్కి వస్తారమ్మా పలాస, ఆ రోజు తీసుకుని వెళ్ళి నేను జగనన్న దృష్టి తీసుకుని వెళ్ళి చూపిస్తానని చెప్పినారు. అదే మాట ప్రకారము మాకు లెటర్ పెట్టమన్నారు. మేము ఆరోగ్య పరిస్థితుల్లో లెటర్లు అన్నీ పెట్టాము. పెడితే ఆ రోజు తీసుకుని వెళ్ళి మాకు జగనన్న గారిని కల్పించినారు. ఆ రోజు పలాసలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కదా, అతను ఏమన్నారు, ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. ఏంటమ్మా మీరు ఎందుకు వచ్చినారు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అనేసి అడిగినారు. అన్న మాకు 2 పిల్లలు, మా పిల్లలకి 2కి డిజేబిలిటీ, ఈ పరిస్థితి ఇలాగ ఉంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా పిల్లలని 2ని కొద్దిగా హెల్ప్ చేయండి అనేసి అడిగినాము. మా పిల్లల కోసం జాబులు ఏమనేసి అడిగినాము. వాళ్ళ ఫ్యూచర్ గురించి, వాళ్ళకి కెరీర్ పరంగా జాబులు కొద్దిగా ఇప్పుడు చాలా ఖర్చు పెట్టినాము, ఒక 8-10 లక్షల వరకు. ఆర్థికంగా కూడా మాకు కొద్దిగా సాయం చేయన్నా అనేసి అన్నాము. అంటే మీకు తప్పకుండా హెల్ప్ చేస్తామమ్మా అనేసి చెప్పినారు. చెప్పిన మాట ప్రకారం కలెక్టర్ గారు అన్నీ నోట్ చేసుకొని మాకు కలెక్టర్ ఆఫీస్కి మళ్ళీ పిలిచినారు. 3 రోజుల తర్వాత పిలిచి మా పిల్లల ఆరోగ్యం గురించి చెప్పినాము. చెప్తే మీకు జాబుల పర్పస్లో కూడా మీకు హెల్ప్ చేస్తామమ్మా, ప్రస్తుతానికైతే మీకు ఇప్పుడు పర్పస్లో అది ఇప్పుడు ఏమీ చెప్పలేము, తర్వాత జగనన్న ప్రస్తుతానికి 2 లక్షలు మీకు చెక్కు విష్ చేశారు. అది మీకు ఇప్పుడు ఆర్థికంగా అందిస్తున్నాము. మీ పిల్లల జాబు పరంగా అయితే మళ్ళీ చూస్తామమ్మా. ఫస్ట్ లిస్టులో ఉన్న వాళ్ళని చూసి తర్వాత మీ పిల్లల గురించి కూడా మేము దృష్టిలోకి తీసుకెళ్ళి మీ పిల్లలకు కూడా హెల్ప్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పారు. మరి మాలాంటి పేద కుటుంబాలన్నిందరికీ ఆదుకునే జగనన్న మళ్ళీ సీఎంగా రావాలనేసి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ కోరుకుంటున్నాము. మా జగనన్నకి ధన్యవాదములు.